భార్యాభర్తల మధ్య సంభాషణ. భర్త మంచం మీద అవసాన దశలో ఉండి, సుబ్బు, నా ఆయుష్ తీరిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను ములుగుతూ అన్నాడు కొండయ్య. మీరు లేకుండా నేనెలా బ్రతకనండి, నేను కూడా మీతో పాటే వస్తాను అన్నది భార్య రాములమ్మ. ఓసినీయమ్మ కడుపు మాడ, చచ్చిన తర్వాత కూడా నన్ను సుఖపడనియవా ఏంటి? చివరి మాట అనలేక అన్నాడు కొండయ్య. ఇరుగు పొరుగు ఆడవాళ్ళ మధ్య సంభాషణ. శృతిగారు, మీ అబ్బాయిని చూశారా? మా కిటికీ అద్దాలు ఎలా పగలకొట్టాడో గట్టిగా అరుస్తూ అంది ఇంటి పక్క లయ. వాడికేం తెలుసండి, ఒట్టి పిచ్చి వెధవా అంది శృతి. పిచ్చి వెధవా? అంత పిచ్చి వెధవ అయితే మరి మీ కిటికీ అద్దాలు పగలగొట్టలేదే కోపంగా అంది లయ. మావాడు మరీ అంత పిచ్చివాడు కాదులే అంది శృతి. భగవంతుడా, ఏం చేస్తున్నావు? ఏమిటి శిక్ష? అబ్బా, చలిలో వర్షం, వర్షంలో చలి, వణుకుతూ గట్టిగా అరిచాడు భక్తుడు. ఉండలేకపోతే చెప్పు, పైకి పిలుస్తాను అన్నాడు దేవుడు. వద్దులే వద్దులే, స్వెటర్ కప్పుకుంటాను అన్నాడు భక్తుడు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. వెంకయ్య, ఏంటి షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళి గుండు కూడా చేయించుకున్నావు అని అడిగాడు రామయ్యని. రామయ్య, గుండు చేయించుకుంటే షేవింగ్ ఫ్రీ అంటేను అన్నాడు. టేకాఫ్ తర్వాత ప్లేన్ ఆకాశంలో ఎగురుతుండగా మైక్లో అకస్మాత్తుగా ఓ మై గాడ్ అని పైలట్ గొంతు వినిపించింది. ప్రయాణికుల్లో అత్యంత నిశ్శబ్దం. ఉత్కంఠభరిత క్షణాలు గడిచిన తరువాత మళ్ళీ పైలట్ గొంతు వినిపించింది. క్షమించాలి, వేడి కాఫీ తాగబోతుండగా కాఫీ ఫ్యాంటు మీద ఒలికిపోయింది. నా పొరపాటు వల్ల మైక్ ఆన్లో ఉంది. నా మాటలు అబద్ధమనిపిస్తే వచ్చి నా ఫ్యాంటును చూడండి నిజాయితీగా మైక్లో చెప్పాడు పైలట్. ఓ ప్రయాణికుడు అసహనం ఆందోళన మిళితమైన స్వరంతో బిగ్గరగా అన్నాడు, మీరే ఇక్కడికి వచ్చి చూడండి ఓసారి మా ఫ్యాంటుల్ని అని. భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య, ఏమండి, సంతోషం, ఆనందం, స్వేచ్ఛ అంటే ఏమిటి? అసలు అవి ఎలా ఉంటాయి అని అడిగింది భర్తని. భర్త, ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు, నాకు చిన్న వయసులోనే పెళ్ళైపోయిందిగా అన్నాడు.